గుంటూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు సామగుట్టపల్లిలో ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్సీ భరత్ ను కోరామని వార్డు ప్రజలు తెలియజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ తమకు జల్లప్ప కొట్టాల వద్ద 72 సెంట్ల భూమిలో ఇళ్ల స్థలాలను ఇస్తామని చెప్పారని వివరించారు. 2-3 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని భూమిని చదును చేశామని అన్నారు. ఈ నేపథ్యంలో సెట్టిపల్లికి చెందిన రిపోర్టర్ భూపతి తనకు అందులో ఒక ప్లాట్ ఇవ్వాలని డిమాండ్ చేశారని, తనకు ప్లాట్ ఇవ్వలేదని వార్డు కౌన్సిలర్ జగన్ భూమిని కబ్జా చేస్తున్నారని వార్తలు వేయడం సమంజసం కాదని అన్నారు. అసత్య ఆరోపణలు చేయడం దారుణమన్నారు. రిపోర్టర్ భూపతిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మీడియా ముందు వెల్లడించారు. సామగుట్టపల్లి 1వ వార్డు 630 ఓట్ల గెలిపించినాము. మున్సిపాలిటీ ఎలక్షన్లో జగన్ని ఈ మెజార్టీలో మేము ఎప్పటి నుంచో పిల్లలకి ఏదో కొంచెం పట్టాలు ఇప్పిస్తామని అడుగుతాం. మా ఎమ్మెల్సీ గారిని అడిగిన దానికి ఆయన అనుకొని సరే స్థలం చూసి పెట్టుకున్నా ఉంటే అట్లా ఏడన్నా సరే నేను పట్టాలు చేసి ఇస్తానని చెప్పి ఒక మాట ఆయన గారు చెప్పినారు. సరే అని చెప్పేసి నిన్న సాయంత్రం జేసీకి వచ్చా. మా ఫ్రెండ్ జేసీకి డీజిల్ వేసుకొని ఇక్కడ కొంచెం మట్టం చేస్తూ ఉంటుంది. వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళు వచ్చి కొంచెం గొడవకి ఎట్లా మీరు చేస్తారు ఎట్లా అనేది దౌర్జన్యం వేసి గొడవకు వచ్చినారు. ఆ సెట్టిపల్లి సర్పంచ్ ఎల్లప్ప గారు బామర్ది భూపతి ఊరికైనా వచ్చి ఇక్కడ మాకు సైట్ కావాలి, నాకే ఒక సైట్ కావాలని అడిగినాడు. మేము దానికి లేదని చెప్పిన దానికి మా పైన జగన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఆయన ఊరికైనా ఇన్వాల్వ్ చేసి ఆయన దీంట్లో లాగిన్నాడు. ఆయన్ని ఇట్లా 80 సెంట్లు కబ్జా చేసుకుంటామని చెప్పి ఆయన ఏదో టీవీలో ఆయన మాట్లాడినాడు. మళ్ళీ చెప్తున్నాను, భూపతి ఇదంతా నువ్వు చేయడము మాకు నచ్చలేదు. మేము బాగుంటే నువ్వు వచ్చి గొడవ పెట్టేదానికి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉండవు. ఇట్లా మా ఊరి ప్రజానీకానికి మేము ఇక్కడ మా నరసింహస్వామి గుడి దగ్గర కొంచెం స్థలం ఉన్నది. ఆ జాగాలో మా ఎమ్మెల్సీ భారత గారిని మేము అడిగినాము. పార్టీలో ఆ రోజున ఇంకా మేము కష్టపడతా ఉంటే లేని వాళ్ళకంతా ఒక ఇల్లు కావాలన్నా అని అడిగితే ఆయన మీరు ఎక్కడైనా మీకు జాగా ఉంటే చూపియండి, నేను పట్టాలు దానికి పెట్టిస్తానని చెప్పినారు. కాబట్టి మేము ఇక్కడ కొంచెము దేవస్థానం పక్కల స్థలం ఉంది. ఆ జాగాలో మేము చూసి దీన్ని క్లీన్ చేసుకుంటే ఎవరికైనా కొందరికి ఉండే వాళ్ళకు మా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ లేని వాళ్ళకు ఏదో ఒక ఇల్లు పట్టా పెట్టించుకోవాలని చెప్పి మా ఎమ్మెల్సీ గారు చెప్పినారు. కాబట్టి ఆ ప్రయత్నంలో మేము ఇక్కడ కొంచెం క్లియర్ చేయించుకుంటాము. నిన్న సాయంత్రం మా ఫ్రెండ్ జయసేపు ఉన్నది ఇట్లా అడిగినాము, మీరు డీజిల్ వేసుకొని చేసుకోమంటే చేసుకుంటాను ఆయన మీరు చెప్పింది జరిగింది. అందుకోసం మా బండి ఎత్తుకొని వచ్చి మేము ఇక్కడ కొంచెం క్లియర్ చేయించినాము. నిన్న ఇంకా మనకు కోడ్ పెట్టేస్తే ఆ కోడ్ వచ్చేసిన తర్వాత మేము ఏది చేసుకునే కాదు అనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ వర్క్ స్టార్ట్ చేసినాము. నిన్న ఈ టీడీపీ వాళ్ళు కొందరు వచ్చింది, వీళ్ళు చేస్తూ ఉన్నారు, వీళ్ళు కబ్జా చేస్తూ ఉన్నారు అబద్ధాలు చెప్పి ఆ చెట్టుపిల్లి ఎవరో రిపోర్టర్ అంట, ఆయన మనకు అంతగా తెలియదు. ఆయన వచ్చి నాకు ఇల్లు కావాలంటే అడిగితే వాళ్ళది వచ్చి పంచాయతీ, మాది వచ్చి మున్సిపాలిటీ. ఈ జాగాలో వానికి ఎట్లా ఇచ్చేస్తాం మేము, లేము లేదని చెప్పిన దానికోసం వాళ్ళంతా టీడీపీ వాళ్ళని పోయి వాళ్ళని తోడుకొని వచ్చి ఇక్కడంతా కొంచెం గొడవలు కూడా దిగినారు టీడీపీ వాళ్ళు వచ్చి. అంటే మేము మా పార్టీ కోసం మేము చెప్పినాము, మా ఎమ్మెల్సీ గారు మాకు మాత్రం చేసుకోమన్నారు తప్ప మీకు టీడీపీ వాళ్ళకి చేసుకోమని